నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో సీఎం సభ విజయవంతం, భూమా ఆశయాలకు ముందడుగు, ఆనందంలో టీడీపీ శ్రేణులు। నంద్యాల అభివృద్ధికి 1200 కోట్ల నిధులు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్న నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి। నంద్యాల అభివృద్ధి కోసం 1100 కోట్ల రూపాయల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు। ముఖ్యమంత్రిని కలిసిన మహానంది వేద పండితులు, బ్రాహ్మణ సంఘ నేతలు। నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు విజయవంతమైంది। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆశయాలు నెరవేరనున్నాయి। ముఖ్యమంత్రి సభను మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి సమిష్టి కృషితో ముఖ్యమంత్రి సభను విజయవంతం చేశారు। ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదర సోదరీమణులు వేలాదిగా తరలివచ్చారు। ఇఫ్తార్ విందు అనంతరం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి అఖిల, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, నంద్యాల టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు। పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగదని అధికారులకు ఆదేశించడంతో టీడీపీ కార్యకర్తలు, నేతలలో ఆనందాన్ని నింపింది। అభివృద్ధి అజెండాగా ఉప ఎన్నికల్లో ముందుకు పోతామని మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు। నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం అనివార్యమైతే అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్తామని నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు। గురువారం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనే నమ్మకం ఉందని, గతంలో దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ పెట్టకుండా తనను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేశారని, ఇప్పుడు కూడా దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ ఉండకపోవచ్చునని అనుకుంటున్నానన్నారు। నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలు అనివార్యమైతే అభివృద్ధి అజెండాగా ముందుకు పోతామని తెలిపారు। నంద్యాలకు ముఖ్యమంత్రి 1200 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు। ఈ సమావేశంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు। కూడా కే కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది। మరి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। మరి పార్టీ సైడ్ మరి మిగతా పార్టీస్ తో కూడా మాట్లాడాలా, ఎట్లా అపీల్ చేయాలా, ఫ్యామిలీ అపీల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు విజయవాడకి వెళ్లిన తర్వాత పిలిపించుకుని మాట్లాడతామన్నారు। దాన్ని బట్టి వెళ్ళడం జరుగుతుంది తప్పకుండా అండి। ఎందుకంటే ఈ సాంప్రదాయము గతంలో శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ పెట్టలేదు, మనకి ఎనానిమస్ గా ఇవ్వడం జరిగింది నాకు। మరి అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా విజయమ్మ గారు కూడా ఎనానిమస్ గా ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కంపల్సరీ ఈ బై ఎలక్షన్ కి పోటీ పెట్టరని మేము అనుకుంటున్నాం। ఎన్నిక జరిగితే మా మెయిన్ అజెండా అభివృద్ధి మీదనే బేస్ చేసుకున్నాం। నిన్న సీఎం గారు కూడా ఇఫ్తార్ పార్టీ అరేంజ్ చేయడము, రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలకి రావడంతో 1200 కోట్లతో అభివృద్ధి పనులకి శాంక్షన్ కూడా ఇచ్చేశారు। సో అభివృద్ధిని బేస్ చేసుకుని మేము ముందుకెళ్తాం। ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయి। నంద్యాల అభివృద్ధికి 1100 కోట్ల రూపాయల నిధులకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ అన్నారు। గురువారం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో మంత్రి నారాయణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని శాఖ తిరుపతి తరహాలో స్మార్ట్ సిటీగా తయారు చేస్తామన్నారు। నంద్యాలలో అన్ని రోడ్లను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దే పనులను వెంటనే చేపడుతున్నామన్నారు। దేశంలో ఎక్కడా లేనంత నాణ్యతతో నంద్యాలలో పేదలకు ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు। ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 చొప్పున మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు। నంద్యాలలో 13,000 ఇళ్లను పేదల కోసం నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు। ఇఫ్తార్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు
నిన్న ఇవాళ 2 రోజులు నంద్యాలలో ఉంటాం. అటు జిల్లా కలెక్టర్ గారితోనూ అధికారులందరితోనూ రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసి ఈ యొక్క నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఈ సరౌండింగ్ ఏరియాలో ఏమేమి పనులు చేయాలో దాని మీద వివిధ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసి ఇమీడియట్గా శాంక్షన్స్ కూడా చేసి దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు వైడనింగ్, అది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సుమారుగా అది చేయాలంటే ఇప్పుడు టోటల్గా 60 crores ఖర్చు అవుతుంది. 2,82,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏదైతే మనం వైడన్ చేసేటప్పుడు పోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించాలా, ప్లస్ రోడ్డు వైడన్ ఎండ్ టు ఎండ్ చేయమన్నారు. అది చేయడానికి దానికి ఒక 60 కోట్ల సుమారు ఖర్చు అవుతుంది. దాన్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అది కాకుండా ఏదైతే ల్యాండ్ కాంపెన్సేషను టీడీఆర్ ఇస్తున్నాము, దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా పర్సూ చేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్ చేయమన్నారు. ఆ వర్క్ని ఇమీడియట్గా టేకప్ చేస్తున్నారు. అది కాకుండా R&B రోడ్స్ సిటీలో కొన్ని ఉన్నాయి, 11.8 కిలోమీటర్లు ఉన్నాయి. R&B రోడ్స్ కూడా ఎండ్ టు ఎండ్ చేసి సెంటర్ డివైడర్ చేసి ఫుట్పాత్ చేయమన్నారు. ఏ విధంగా అయితే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో రోడ్స్ ఎండ్ టు ఎండ్ వేశారు, బోత్ సైడ్స్ ప్లాట్ఫామ్ కట్టారు, సెంటర్ డివైడర్లో ట్రీస్ వేశారు. అదేవిధంగా చేయమన్నారు. దానికి R&B డిపార్ట్మెంట్ వాళ్ళు 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. దాన్ని కూడా యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా మండలాల్లో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు ఉన్నాయి. 2 మండలాల్లో మొత్తం 115 కిలోమీటర్ల రోడ్డు బాగా ఉంది. ఒక 22 కిలోమీటర్ల రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ఆ 22 కిలోమీటర్లు కానీ చేయాలంటే 15 కోట్లు అవుతుందని R&B వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. మొత్తం మీద ఈ యొక్క నంద్యాల కాన్స్టిట్యున్సీలో అటు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కానీ లేదా 2 మండలాల్లో కానీ ఉన్న R&B రోడ్లన్నింటినీ 100% పర్ఫెక్ట్గా చేయడానికి వైజాగ్ లాగా, విజయవాడ, తర్వాత మన తిరుపతి లాగా చేయడానికి 115 కోట్లు ఖర్చు అవుతుందని R&B వాళ్ళు మొత్తం ప్రపోజల్ ఇవ్వటం, దాన్ని ఈరోజు సీఎం గారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ దాంట్లో 164 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 124 వర్క్స్కి 22.96 కోట్లు వాళ్ళు బడ్జెట్ అవుతున్నారు. ఆ 22.96 కోట్లు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. అందులో 93 సీసీ రోడ్లు, 45 కిలోమీటర్లు. ముఖ్యమంత్రి గారు రూరల్లో ఉన్న 93 సీసీ రోడ్లు 45 కిలోమీటర్లని పూర్తి చేయమని ఆదేశం ఇచ్చారు. అదేవిధంగా 57 అంగన్వాడీ సెంటర్లు, 14 జీపీ బిల్డింగ్స్ని అవన్నీ కంప్లీట్ చేయమన్నారు. అవి కాకుండా పంచాయతీ ఏరియాలో రోడ్స్ కొన్ని డ్యామేజ్ ఉన్నాయి. దానికి ఇంత 30 crores అడిగిందండి, 30 crores రూపీస్ ఖర్చు అవుతుందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా సీఎం గారు యాక్సెప్ట్ చేశారు. ఈ విధంగా ఈరోజు పంచాయతీ వరకు తీసుకుంటే 52.96 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ ఏరియా తీసుకుంటే మున్సిపల్ ఏరియాలో 230 కిలోమీటర్ల రోడ్డు ఉన్నాయి. అన్ని రోడ్లని ఎండ్ టు ఎండ్ చేసి బోత్ సైడ్స్ ఫుట్పాత్ పెట్టి సెంటర్లో డివైడర్ ట్రీస్ పెట్టమన్నారు. దానికి కానీ వాళ్ళు మొత్తం 75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇరిగేషన్లో కుందు డ్రైన్ ఒకటి, చామకాల, ఈ రెండింటిని ఇమీడియట్ గా సిల్ట్ తీసి దాన్ని వైడెన్ చేసి ఫ్లడ్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది చేయమన్నారు. ఆ రెండింటి కలిసి 17.5 కోట్లు అవుతుంది. దాన్ని కూడా యాక్చువల్గా శాంక్షన్ చేశారు. తర్వాత హౌసింగ్లో ఆల్రెడీ 10,000 హౌసెస్ని 13,000 హౌసెస్ని శాంక్షన్ చేయడం మీకు తెలిసిందే. మున్సిపాలిటీ కాకుండా ఆర్డబ్ల్యూఎస్లో ఏదైతే 2 మండలాలు ఉన్నాయో ఆ 2 మండలాలకి 365 రోజులు 24 అవర్స్ వాటర్ ఇవ్వాలంటే దానికి ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళు అమృతలో 137 కోట్లతో వర్క్ చేస్తున్నారు. ఈ 137 కోట్లతో వెలుగొండ నుంచి వాటర్ తీసుకొస్తున్నారు. వెలుగొడ ఆ వెలుగొడ వాటర్ని
వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేయమన్నారు. దానికి ఒక 5 కోట్లు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేషనల్ హైవే బైపాస్ పెండింగ్లో ఉందో 10 కిలోమీటర్లు దాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయమని, ఐసిడిఎస్లో 29 అంగన్వాడీ సెంటర్ని మెర్జ్ చేసి ఫేస్ లిఫ్టింగ్ చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్ ఏమాత్రం తగ్గకుండా రూమ్స్లో పిల్లలకి ఇంటీరియర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు కానీ అవన్నీ కూడా ఒక 15 రోజుల్లో మున్సిపల్ డిపార్ట్మెంటు ఐసిడిఎస్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఇంకొక 67 పెండింగ్ ఉన్నాయని ఇవాళ చెప్పారు. 67 కూడా పూర్తి చేయమన్నారు. మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఎల్ఈడి లైట్స్ కంప్లీట్ చేశామో అదేవిధంగా 2 మండలాల్లో కూడా ఎల్ఈడి లైట్స్ని ఒక 30 డేస్లో కంప్లీట్ చేయమని ఆదేశించారు. ఒక హౌసెస్ కాకుండా, హౌసెస్ అయితే మీకు అందరికీ తెలుసు 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అది కాకుండా ఈ రోడ్స్ ఇవన్నీ చేయడానికి దాదాపు 300 కోట్ల రూపాయలతో యాక్సెప్ట్ చేశారు. హౌసెస్ కూడా వేసుకుంటే హౌసెస్ ప్లస్ 300 తీసుకుంటే దాదాపు 1100 కోట్ల రూపాయలతో ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో వర్క్స్ జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇమీడియట్గా టేకప్ చేసి ఈ వర్క్స్ అన్ని కూడా 90 రోజుల నుంచి 120 రోజులు అయ్యేటట్టుగా చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు కలెక్టర్ గారు, జేసీ గారు అధికారులందరితో కూర్చొని వాళ్ళందరితో రివ్యూ చేశారు. వాళ్ళందరికీ టార్గెట్లు ఇచ్చారు. వాళ్ళందరూ 2-3 రోజుల్లో దాని ఎస్టిమేషన్స్ అన్ని సబ్మిట్ చేసి కలెక్టర్ గారి దగ్గర అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుంటారు. స్థానిక R&B అతిథి గృహంలో మహానంది దేవస్థాన వేద పండితులు శోభా హోటల్ యజమాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు శాల్వా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. గురువారం ఉదయం స్థానిక R&B అతిథి గృహంలో మహానంది దేవస్థాన వేద పండితులు రవశంకర అవిధాని, శోభా హోటల్ యజమాని రాఘవేంద్ర ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు ముఖ్యమంత్రితో కుందు వెడల్పు ప్రక్రియలో ప్రథమ నందిలోని గాయత్రీదేవి ఆలయం తొలగిస్తున్న నేపథ్యంలో గాయత్రీదేవి ఆలయానికి స్థలం మంజూరుతో పాటు కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రిని వేద మంత్రాలతో దీవించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సీఎం సభ విజయవంతం, భూమా ఆశయాలకు ముందడుగు, ఆనందంలో టీడీపీ శ్రేణులు. నంద్యాల అభివృద్ధికి 1200 కోట్ల నిధులు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్న నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల అభివృద్ధి కోసం 1100 కోట్ల రూపాయల నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రిని కలిసిన మహానంది వేద పండితులు, బ్రాహ్మణ సంఘ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.